సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ సంక్రాంతి బరిలో 5 తెలుగు సినిమాలున్నాయి. మనము ఈ మధ్య కూడా ఒక వీడియో కూడా చేసాం. సో, ఈ సినిమాల్లో ఇన్ని సినిమాలొస్తే థియేటర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కలెక్షన్స్ మీద పడే ప్రభావం కూడా ఉంది అని చెప్పేసి ఏదైనా ఒక సినిమాని వెనక్కి తగ్గమని చెప్పేసి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఏ సినిమా తగ్గుతుంది అని ఒక చర్చ జరిగినప్పటికీ ఇప్పటివరకైతే కన్ఫర్మేషన్ రాలేదు. అయితే రీసెంట్‌గా సోషల్ మీడియాలో 'ఈగల్' సినిమా వెనక్కి తగ్గుతున్నట్టు ఒక రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి. సో, అఫీషియల్ అనౌన్స్‌మెంటే రావాల్సింది. సో, మరి 'ఈగల్' సినిమా 26కి పోస్ట్‌పోన్ అవుతుంది అని అంటున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇప్పటివరకు కన్ఫర్మేషన్ చెప్పలేదు వాడు. చెప్పలేదు. వాళ్ళ దగ్గర నుంచి అంటే డైరెక్టర్ కూడా మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ మొదలైనాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరగలేదు కానీ ఈగల్కి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ అయితే నడుస్తున్నాయి. డైరెక్టర్ గారు 2-3 ఛానల్స్తో మాట్లాడాడు ఆల్రెడీ. ఆయన మాట్లాడిన మాటలు కథనాలుగా కూడా రాసేశారు వెబ్సైట్స్లో. ఆయన డెఫినెట్గా సంక్రాంతికి మేము గెలవబోతున్నాం అన్న నెరేటివ్ స్టోరీని బిల్డ్ చేసే ప్రయత్నంలో నడిచాడు. ఈ టైంలో ఒకవేళ వాళ్ళు అంటే ప్రెజర్ ఉన్నమాట వాస్తవమే. అంటే 60% పైన స్క్రీన్స్ గుంటూరు కారం ఆక్యుపై చేసింది. మిగిలిన అన్ని సినిమాలకి కలిపి 40% అంటే 30-40% స్క్రీన్ షేరింగ్ మాత్రమే ఉంది మిగిలిన అన్ని సినిమాలకి కలిపి. అవును. మిగిలిన 4కి అనేది ఆల్రెడీ ఒక గొడవ నడుస్తోంది అక్కడ. రెండోది దిల్ రాజు గారు ఆ రోజు చెప్పింది ఏంటి, మీరు 5 కావాలంటే 6 వేసుకోండి, నో ప్రాబ్లం. కొన్ని సినిమాలకు స్క్రీన్స్ తగ్గచ్చు, షోస్ తగ్గచ్చు. ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ మాత్రమే కాదు, పాత రోజుల్లో థియేటర్ షేరింగ్ ఉండేది. ఓకే. ఉన్న థియేటర్లు ఎన్ని సినిమాలకి ఎన్ని థియేటర్లు పంపిణీ చేయగలము అనేది మాత్రమే గతంలో ఉండేది. ఇప్పుడు అలా కాదు. స్క్రీన్స్ ఒక చోట 10 స్క్రీన్స్ 12 స్క్రీన్స్ ఉంటున్నాయి మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత. సో స్క్రీన్ షేరింగ్ మాత్రమే కాదు, షో షేరింగ్ కూడా మొదలైపోయింది. ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే సింగిల్ స్క్రీన్స్లో కూడా మార్నింగ్ షో మ్యాట్నీ ఒకటి, ఫస్ట్ షో సెకండ్ షో ఒకటి, లేకపోతే మ్యాట్నీ సెకండ్ షో ఒకటి, నూన్ షో ఫస్ట్ షో ఒకటి, ఈ పద్ధతిలో కూడా సినిమాలు చీల్చేస్తున్నారు. అది ఆల్రెడీ మొదలైపోయింది ఆ ట్రెండ్. దీన్ని కూడా రేపు వాడచ్చు సంక్రాంతి సందర్భంగా. కాబట్టి ఏదో పద్ధతిలో మీరు దిగండి రంగంలోకి. దిగిన తర్వాత మీ కంటెంట్ బాగుందని ప్రజలు అనుకుంటే, ఆ అభిప్రాయం పంపైతే అప్పుడు ఆటోమేటిక్గా మీ సినిమా నిలబడుతుంది. పక్క సినిమా ఎలాగూ బాగాలేదన్న సినిమా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ స్క్రీన్స్ మీకు వస్తాయి, మీకు పెరుగుతాయి. ఆ రోజు ఉండకపోవచ్చు కానీ పండగ తర్వాత పెరుగుతాయి కదా స్క్రీన్స్, మీ సినిమా బాగుందని ప్రజలు అనుకుంటే. కాబట్టి ప్రజల మనసులు గెలిచే కంటెంట్ మీ దగ్గర ఉంది అని మీరు భావిస్తే ధైర్యంగా రంగంలోకి దిగి యుద్ధం చేయండి అనే చెప్పాడు ఆయన శ్రీకృష్ణుడు లెవెల్లో దిల్ రాజు గారు. ఎవరికైనా ఇబ్బంది అనుకుంటే చెప్పండి, వెనక్కి తగ్గితే మంచిదే, తగ్గకపోయినా మంచిదే అని చెప్పాడు ఆయన. సో ఎవరూ తన మాట వినలేదు అనేటువంటి ఒక వేదాంత ధోరణి కూడా కనిపించింది ఆయన ఉపన్యాసంలో. ఆయన ఈ ప్రశాంత్ వర్మని పిలిచి మాట్లాడాను అన్నాడు హనుమాన్ సినిమాకి సంబంధించి. ఆ మాట అనడంతో అతని మీద ఏదో ప్రెజర్ పడిపోయింది, అతను వెనక్కి తగ్గమని ప్రెజర్ చేస్తున్నారు అనేది కూడా ఓ చర్చనీయాంశంగా మారింది. కాబట్టి అసలు ఎందుకు వచ్చిన డిస్ప్యూట్ అని మాట్లాడటం మానేశారు వాళ్ళు. ఈ సందర్భంలో ఈగల్ సినిమాకి విడిగా కొన్ని ప్రత్యేక ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే రవితేజకి సంబంధించి దాదాపుగా 2 సినిమాలు ఇబ్బంది పెట్టినాయి. 2 సినిమాలు ఇబ్బంది పెట్టిన సినిమాల్లో ఒకటి రావణాసుర. ఆ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి ఆయనకి, అది డిజాస్టర్ అయింది. దాంతోపాటు టైగర్ నాగేశ్వరరావు, అది వాస్తవ కథ, నిజానికి జరిగిన కథ, ఉన్నటువంటి క్యారెక్టర్ అది. దాన్ని ఒక చారిత్రక జానపద సినిమాలాగా చిత్రీకరించారు. పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేస్తున్నాం అనే భ్రమలో. అందుకని ఆ సినిమా కూడా జనాలని ఆకట్టుకోలేదు, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు దీన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ హిందీ తెలుగుల్లో రిలీజ్ చేస్తున్నామని చెప్పాడు ఆయన డైరెక్టర్ గారు ప్రతి ఇంటర్వ్యూలో. హిందీ తెలుగుల్లో అనే మాట వచ్చేసిందంటే రిలీజ్కి ఆల్మోస్ట్ వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారని.
ప్రిపేర్ అయి ఉన్నాము అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పేశాడు. చెప్పినప్పటికీ కార్తీక్ ఘట్టమనేని స్పష్టంగా చెప్పినప్పటికీ ఉండే ఇబ్బందులు ఉన్నాయి. స్క్రీన్స్కి సంబంధించి అవైలబిలిటీకి సంబంధించి లేకపోతే డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా వాయిదాలు వేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఈయనేదో ఇంటర్వ్యూలో మాట్లాడేశాడు కాబట్టి సినిమా వచ్చేస్తోంది అని అనుకోనక్కర్లేదు. నిజంగానే స్క్రీన్స్ సరిపోవు, ఇబ్బంది పడతాము ఈ ప్రెజర్లో ఎందుకు అనుకుంటే దిల్ రాజు గారు స్పష్టంగా మేము సోలో రిలీజ్కి కావాల్సిన ఏర్పాట్లు చేసి పెడతాం మీకు అని ఒక భరోసా ఇచ్చాడు. దాన్ని అందిపుచ్చుకుని వెళ్ళి స్ట్రైట్గా ఆయనతోనే మాట్లాడుకుని జనవరి 26 డేట్ అనౌన్స్ చేశాడు ఆయన ఆల్రెడీ. జనవరి 26, అలాగే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఏదో ఫంక్షన్ ఇవి ఉన్నాయి, ఫెస్టివల్స్ ఉన్నాయి, ఆ సీజన్ని కూడా వాడుకోవచ్చు మీరని చెప్తున్నాడు ఆయన. కాబట్టి సోలో రిలీజ్ ఆఫర్ని వినియోగించుకుని వెనక్కి వెళ్ళే అవకాశం ఉందా ఈగల్ అనేది చూడాలి. ఇప్పుడు ప్రేక్షకులు డిస్టర్బ్డ్ మూడ్లో ఉంటారు. అంటే రకరకాల సినిమాలు, ఇప్పుడు గుంటూరు కారం, సైంధవ, అలాగే నాగార్జున సినిమా, హనుమాను, ఇంతగా డైవర్సిఫై అయిపోయినటువంటి ప్రేక్షకుడి మూడ్లోకి ఆల్రెడీ ఈ సినిమా గురించి పెద్దగా ఎవరు మాట్లాడుకోవట్లా. ఈగల్ గురించి ఎక్కడా చర్చలు జరగట్లా. ఈగల్ సినిమా గురించి ఈగర్గా లేరు ప్రజలు. ఈ ఈగర్గా లేరు అనేటువంటి వాతావరణం కూడా వాళ్ళకి అర్థమైంది. కాబట్టి దీనికి ఒక క్యూరియాసిటీ, ఒక బజ్ క్రియేట్ చేయాల్సిన అగత్యం కూడా ఉంది. బజ్ క్రియేట్ కావాల్సిన సినిమాకేమో బజ్ క్రియేట్ కాకుండా వాళ్ళు న్యూట్రల్ చేస్తున్నారు గుంటూరు కారానికి వాంటెడ్గా. అదొక వ్యూహం, అదొక ప్రచార వ్యూహంలో భాగంగా వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ అసలు మినిమంగా జనాలు పట్టించుకోవట్లే ఈ సినిమాని. రవితేజ సినిమాని పట్టించుకోకుండా ఉన్నటువంటి ప్రజల్లోకి ఈ పోటీ మధ్యలో ఆ సినిమాని దింపడం ద్వారా అదనంగా తీసుకొచ్చే ప్రేక్షకుడు ఉండడు అనే అభిప్రాయం న్యాచురల్గానే ఉంది అభిమానుల్లో. కాబట్టి ఈ పోటీలో ఎందుకు అని అనుకుంటే 26కి వెళ్ళిపోతారు. ఏదేమైనా 1 or 2 డేస్లో క్లారిటీ వచ్చేస్తుంది వీళ్ళు పోటీలో ఉంటున్నారా తప్పుకుంటున్నారా అని. అధికార ప్రకటన ఇప్పటిదాకా రాలేదు అంటే ఆలోచన నడుస్తోంది అని, అక్కడ పోస్ట్పోన్మెంట్కి ఆలోచన నడుస్తోంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి చూద్దాం, ఈరోజు సాయంత్రమా రేపు పొద్దున. ఆల్రెడీ సంక్రాంతి సినిమాల తాలూకా ప్రమోషనల్ యాక్టివిటీ మొదలైంది. సైంధవ్కి సంబంధించి వాళ్ళు యూనిట్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేశారు. గుంటూరు కారం వాళ్ళు ఇంకా గుంభనగా ఉన్నారు. ఇంకా వాళ్ళ యాక్టివిటీ మొదలవ్వాలి. చూడాలి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తారు కదా హడావిడి. ఒక వారం ముందైనా దగ్గరికి వచ్చేసింది డేట్ 12వ తారీఖు. ఆల్రెడీ మనం 4th ఉన్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ఇంకొక 8 రోజులే టైం ఉంది. ఈ 1 వీక్లో హడావిడి చేయాలి వాళ్ళు. ఇప్పటివరకు ఎక్కడా ఎవరూ మాట్లాడలేదు. ప్రొడ్యూసర్ అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు తప్ప ఆ సినిమా హీరో కానీ డైరెక్టర్ కానీ ఎక్కడా పెదవి విప్పటం లేదు. అదొక వ్యూహం నడుపుతున్నారు వాళ్ళు. కాబట్టి ఈగల్కి సంబంధించి మ్యాక్సిమం ఈరోజు రేపట్లో ఒక కన్ఫర్మేషన్ అయితే రావచ్చు అనేది అనుకోవచ్చు. అంటే సార్, ఈగల్ సినిమా ఇప్పుడు సంక్రాంతి బరిలో ఉండడం సినిమాకి బెనిఫిటా, లేకుంటే తప్పుకొని సోలో రిలీజ్ చేయడం బెటర్ అంటారా? సోలో రిలీజ్ చేస్తే దానికి ఒక బజ్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్క్రీన్స్ దొరుకుతాయి, దానికి కొంత వీళ్ళు కూడా సహకరిస్తారు. ఈ ప్రెజర్లో తక్కువ స్క్రీన్స్లో సినిమాని వేయటం మాత్రమే కాకుండా జనాలు మూడు విడిపోయి ఉంటుంది, చీలిపోయి ఉంటుంది. ఈ చీలిపోయి ఉన్నటువంటి సందర్భంలో ఈ సినిమా గురించి ఇప్పటికే ఎవరూ మాట్లాడుకోవటం లేదు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సినిమాల్లో ఏదైనా హిట్ అయితే ఓవర్ఫ్లో అటువైపు రావచ్చు. ఓవర్ఫ్లో వచ్చి ఇప్పుడు గుంటూరు కారం ఓవర్ఫ్లో మీద దృష్టి పెట్టే హనుమాన్ రిలీజ్ చేస్తున్నారు. ఆ కండిషన్ ఉంది, రవితేజ కానీ యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది కదా. సైంధవ ఓవర్ఫ్లో, గుంటూరు కారం ఓవర్ఫ్లో, హనుమాన్ చీల్చుకోగా మిగిలింది చీల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తేడా అయిపోతుంది కదా విషయం అనే భయం కూడా ఉండొచ్చు. లేదు, అసలు ఇక్కడి నుంచి మనం టాక్ స్ప్రెడ్ చేసి
ఏం పర్వాలేదు, మన కంటెంట్ బాగుంది, కాన్ఫిడెంట్గా మనం రిలీజ్కి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే ఆగరు. రిలీజ్ అయిపోతుంది, ఎలాగూ స్క్రీన్స్ పెరుగుతాయి. ఆ 4 రోజులు ఉండకపోవచ్చు, కానీ నెమ్మదిగా ఓడిపోయిన సినిమాలు వెళ్ళిపోతాయి కదా రంగం నుంచి. ఆ నిష్క్రమించే సినిమాల తాలూకా స్క్రీన్స్ వీళ్ళకి యాడ్ అవుతాయి. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంటే రిలీజ్కి వచ్చేస్తారు. లేదు, హీరో బ్యాడ్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు అజయ్ బ్యానర్లో వచ్చిన సినిమా చివరి హిట్ అతనికి, ధమాకా. ధమాకా తర్వాత హిట్ లేదు అతనికి. రావుతేరు వేరే సోలోగా అతని హిట్ కాదు. చిరంజీవి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దానిలో. చిరంజీవిది మేజర్ షేర్. కాబట్టి ఇతనికి సోలో హిట్ ఇచ్చినటువంటి బ్యానర్ నుంచి వస్తున్న సినిమా ఇది. అందుకని కొంచెం జాగ్రత్తగా రిలీజ్ చేస్తే మళ్ళీ కొంతకాలం రవితేజ హడావిడి నడుస్తుంది. అందుకని రిలీజ్ విషయంలో ఆచితూచి వ్యవహరించవచ్చు అనేది మన అభిప్రాయం. చూద్దాం ఏం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.